ప్రభుత్వం నిర్వహించిన దగా డిఎస్సి అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎల్ఐసి బిల్డింగ్ డాబా గార్డెన్స్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ముందుగా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు పార్టీ శ్రేణులందరితో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు 40 లక్షల మంది నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలను పూర్తిగా మర్చిపోయి నిరుద్యోగ యువతను మోసం చేశారు. ఇప్పటికే డిఎస్సి పరీక్షల్లో ప్రతిభతో మెరిట్తో అర్హత సాధించిన నిరుద్యోగ యువకులకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎవరికి అన్యాయం జరిగిన వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ స్కామ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. ఎన్నికల సమయంలో సూపర్ 6, సూపర్ 7 అంటూ పెద్ద ఎత్తున హామీలిచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ రోజు వాటి అమలుపై సమాధానం చెప్పాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో గాని, ప్రైవేట్ రంగంలో గాని ఎన్ని ఉద్యోగాలు కల్పించారో రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలి అని కేకే రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కుంభ రవిబాబు, మాజీ మంత్రివర్యులు పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణం రాజు శ్రీవత్సవ్, నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, వార్డు నాయకులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మనందరికీ కూడా తెలిసిందే, ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 40 లక్షల మంది నిరుద్యోగ యువకులకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ప్రతి మాటలోని, ప్రతి మీటింగ్లోని, మేనిఫెస్టోలోని పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు కూడా ప్రతి నెల 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం అని ఆ యువకులందరినీ కూడా నమ్మించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా సరే ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ యువకులకు ఇచ్చిన ఉద్యోగాల కల్పన విషయంలో కానీ, వారికి ఇస్తాన నిరుద్యోగ భృతి విషయంలో కానీ కనీసం స్పందన కూడా లేకుండా ఆ నిరుద్యోగ యువకులు ఏమయ్యారు, వారి భవిష్యత్తు ఏంటో, కుటుంబాలు భవిష్యత్తు ఏంటో కనీసం ఆలోచన కూడా చేయకుండా పైపొచ్చి ఈరోజు డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డారో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే డిఎస్సికి సంబంధించి పూర్తిగా మెరిట్ లిస్టును పక్కన పెట్టి ఆ డిఎస్సిలో ఉన్న ఉద్యోగాలని, ఒక్కో ఉద్యోగాన్ని లక్షలాది రూపాయలకు అమ్ముకుని ఈరోజు అప్రజాస్వామికంగా మెరిట్లో ఎవరైతే స్టూడెంట్స్ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వారి పొట్టకొడుతూ ఆ కుటుంబాలకి వెన్నుపోటు పొడిచి ఈరోజు డిఎస్సిలో మెరిట్ సాధించిన నిరుద్యోగ యువకులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ముఖ్యంగా ఏ విధంగా మోసం చేశారో చూసాం. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అక్రమం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్కాము ఒక డిఎస్సికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఆధ్వర్యంలో జరిగినట్టు స్కాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగలేదు. దీన్ని తక్షణం బేషరతుగా తన అసమర్థతని ఒప్పుకుని ఈ స్కామ్కి ఏదైతే అవకతవకలు జరిగినాయో, ఏదైతే డిఎస్సిలో దగా జరిగిందో ఈ దగాకి బాధ్యత వహించి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ డిఎస్సిలో జరిగిన అతిపెద్ద స్కామ్కై ఈ డిఎస్సిలో జరిగిన మెరిట్ లిస్టును పక్కన పెట్టి పక్కదారిలో ఉద్యోగాల కల్పన కోసం చేసిన వీళ్ళ ప్రయత్నాలపై, నగదు లావాదేవీలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని, ఇందులో ఉన్న రాజకీయ నాయకులు కానీ అధికారులపై కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వారిని శిక్షించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకి, అన్యాయాలకి
విద్యార్థుల జీవితాలతో, నిరుద్యోగ యువతి యొక్క జీవితాలతో ఆడుకునే కార్యక్రమాలకి కూడా ఎవరూ కూడా ఆలోచన కూడా చేయలేని విధంగా వీళ్ళ మీద కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ డిఐసిలో జరిగిన స్కాములపై, ఈ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతి యువకుల తరపున, విద్యార్థుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయబోతూ ఉంది. మీరు ఇప్పటికైనా దిగివచ్చి మీకు సిగ్గు శరం ఉంటే నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం పైన మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం పైన ఏమాత్రం మీకు గౌరవం ఉన్నా, మీకు ఏమాత్రం చట్టం మీద నియమ నిబంధనల మీద, ప్రజలకు సంబంధించిన విధుల మీద, ప్రజలకు సంబంధించిన హక్కుల మీద ఎలాంటి బాధ్యత ఉన్నా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తక్షణం దీనికి సమాధానం చెప్పాలి. లోకేష్ రాజీనామా చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి మీరు స్వచ్ఛందంగా ఎంక్వైరీకి సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుద్యోగ యువకులందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం. తప్పకుండా మీకు ఏదైతే అన్యాయం జరిగిందో, మిమ్మల్ని ఏదైతే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మోసగించారో, మీకు న్యాయం జరిగే వరకు కూడా మీ పక్షాన పోరాటం చేయమని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఎంతటి పోరాటానికైనా సరే, ఎలాంటి యుద్ధానికైనా చంద్రబాబు నాయుడు మీద కానీ లోకేష్ కానీ సిద్ధం. ఒకవైపు ఈ విధంగా డిఎస్సి అభ్యర్థులు కానీ, నిరుద్యోగ యువతులు కానీ శోక సముద్రంలో మునుగుంటే ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ. సిగ్గు లేకుండా నిన్న లోకేష్ మాట్లాడతాడు. నిన్న మహానాడులో ఇన్ని ఉద్యోగాలు కల్పించాను. లోకేష్, నీకు దమ్ముంటే, నిజంగా చిత్తశుద్ధి కనుక రాజకీయాలు ఉంటే, నీ మాట మీద నీకు నిలువ ఉంటే, నేను అబద్ధాలు మాట్లాడిన నిజాయితీగా మాట్లాడే ధైర్యం కనుక నీకుంటే 2024లో మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో, ప్రభుత్వ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం లోకేష్కు ఉందని ప్రశ్న సొల్లు కవులు చెప్పడం కాదు, ఎవడో రాసిన స్క్రిప్ట్లు చదవడం కాదు. క్షేత్రస్థాయిలో ఈరోజు నువ్వు గతంలో యువగలవని తిరిగావు కదా, ఈరోజు మీరు ప్రజాక్షేత్రంలో తిరిగే ధైర్యం లేక, కనీసం మహానాడు కూడా నిర్వహించుకునే ధైర్యం లేక ఈరోజు మీరు ప్రభుత్వ పాఠశాలల్లో, దేవాలయాల్లో, ప్రభుత్వ భవనాల్లో ఈరోజు సిగ్గు లేకుండా మహానాడు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి పైత్యం పీక్స్కి వచ్చింది. చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ వీళ్ళ పైత్యం అనేది పీక్స్లో ఉంది. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో, ప్రభుత్వ భవనాల్లో, దేవాలయాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం అనేది నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారి. లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అధికారం శాశ్వతం అనుకుని, ఇది రాచరికం అనుకుని విర్రవీగుతూ ఉన్నారు. మీరు ఎంత విర్రవీగితే అంత మీ వీపు విమానం మోత మోగేలా ప్రజల భవిష్యత్తులో మీకు సమాధానం చెప్పబోతున్నారు. ఏది ఏమైనా డిఎస్సి సంబంధించి రేపు సోమవారం నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం. ఈరోజు విశాఖపట్నంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి